అందరికీ నమస్కారం. ఈ మొత్తం ప్రోగ్రామ్ ఉంది ఎందుకంటే ఈ ప్యానెల్లో వచ్చేటువంటి స్పీకర్స్ సామాన్యమైన వ్యక్తులు కాదు, చాలా ఎక్స్పర్ట్స్, అకాడమిక్ ఎక్స్పర్ట్, టీచింగ్ లో కూడా ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళే వస్తారు. ఈ రోజు 9 ఎడ్యుకేషన్ సంబంధించిన ప్యానెల్ టీం ఉంది. మీ వైపు నుంచి ఆశించేది మీరు దీన్ని లైక్ చేయండి, కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు ఈ ఛానల్లో ఎస్బిఆర్ టాక్స్ లో స్వధర్మ ఛానల్లో ఈ ప్రోగ్రామ్ వస్తుంది, మీరు చూడండి అని చెప్పండి, లింక్ షేర్ చేయండి. అంతే మీ వైపు నుంచి. ఇది చాలా ఉచితంగా చేసేటువంటి కార్యక్రమం, చాలా శ్రమ కోర్చి చాలా సమయాన్ని వెచ్చించినటువంటి. ఇంకా మనం చర్చలోకి వెళ్దాం. ముందుగా నా ఎదురు కూర్చున్నటువంటి శర్మ సార్, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. మీరు అనుకున్న టాప్ కాలేజీలలో నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పే కాలేజీలో టాప్ బ్యాచెస్ డీల్ చేసి స్టేట్ ర్యాంక్స్, నేషనల్ ర్యాంక్, టాప్ ర్యాంక్ సాధించిన వ్యక్తి, మాకు గురు తులి లాంటి వారు. గతంలో కూడా చాలా ఇంటర్వ్యూ చేశాం శర్మ గారితో. శర్మ గారు మ్యాథ్స్ ఫ్యాకల్టీ. తర్వాత ఉదయ్ సార్ ఫిజిక్స్, వీరు ఐఐటి ఖరగ్పూర్. వీరు టీచింగ్ ప్యాషన్ తోటి మీరు ఆశ్చర్యపడే విషయం చెప్తే, ఇండియన్ ఆయిల్ లో చాలా పెద్ద స్థాయి ఉద్యోగాన్ని వదిలిపెట్టి టీచింగ్ మీద ప్యాషన్ తో వచ్చారు. జవహర్ నవోదయ స్టూడెంట్, చాలా గ్రాస్ రూట్ నుంచి ఎదిగిన వ్యక్తి, సమాజాన్ని, జీవితాన్ని లోతుగా జీవితంలో ఎదురీది పైకి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి స్టూడెంట్స్ యొక్క పల్స్, అనేక రకాల జీవితంలో కుటుంబం కారణంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు అవన్నీ లోతుగా తెలిసినటువంటి వ్యక్తి, ఫిజిక్స్ ఫ్యాకల్టీ. ఉదయ్ సార్ మాకు ఫిజిక్స్ సంబంధించిన అనాలిసిస్ చేస్తుంటారు విషయాన్ని. అదేవిధంగా జస్వంత్ సార్. ఉదయ్ సార్ యాక్చువల్ కొత్తపేట బ్రాంచ్ సంబంధించినటువంటి డైరెక్టర్. తర్వాత జస్వంత్ సార్ వీరు ఫౌండర్స్ ముగ్గురులో ఒకరు. విద్యానగర్ సంబంధించినటువంటి బ్రాంచ్ జోనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. కెమిస్ట్రీ సార్, వీరు కూడా ఐఐటి ఖరగ్పూరే. వీరంతా భరత్ గారి సేమ్ టీం. సార్ యాక్చువల్ గా మీరు హార్ట్ఫుల్నెస్, మెడిటేషన్ అవన్నీ మీకు బాగా తెలుసు కాబట్టి, అంటే ఈ నేచురల్ గా స్ట్రెస్ అన్అవాయిడబుల్. మీరు ఎంత సచిన్ టెండూల్కర్ వాళ్ళు వరల్డ్ కప్ లో టెన్షన్ పడిపోయి స్కోర్ అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ధోని లాంటి వాళ్ళకి ఎక్సెప్షన్ ఉండొచ్చు అక్కడక్కడ, కానీ స్ట్రెస్ కామన్, ప్రెజర్ కామన్. మనం ఎంత కాదన్నా కూడా మనకే ప్రెజర్ ఉంటుంది, మన పిల్లలు ఎట్లా రాస్తారండి, వాళ్ళ కాదు. సో పేరెంట్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ నేను ఎందుకు మాట్లాడుతున్నావు అని నేను స్ట్రెస్ లోనైనా, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మా బాబు ఏం చెప్తాడు, ఎన్ని రాసిండు, ఎన్ని మార్కులు వచ్చింది, నేను అందరు పేరెంట్స్ లాగానే ఉన్నాను, బయట వాళ్ళు చాలా చెప్తాను. కానీ ఈ స్ట్రెస్ మేనేజ్ చేయాలంటే మీరు ఏమన్నా మెడిటేషన్ సంబంధించినవి కానీ, యోగిక్ ప్రక్రియలు కానీ, హార్ట్ఫుల్నెస్ సంబంధించినవి కానీ ఏమన్నా ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం అప్పటికప్పుడు ఏమన్నా చెప్పగలుగుతారా? సో మీరు ఈ పాయింట్ తెచ్చి చాలా మంచి పాయింట్ తెచ్చారు సార్. సో యాక్చువల్ గా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఏదైతే ఉందో, మాస్టర్ గారు అంటాం మేము, కమలేష్ పటేల్ అని. సో మా గురువు గారు దాజీ అని కూడా యూట్యూబ్ లో పద్మభూషణ్ కూడా వచ్చారు. సో గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది ఆయన్ని. సో యూట్యూబ్ లో చాలా ఉంటుంది. సో బేసికలీ మా పిల్లలందరికి కూడా నేను పర్టికులర్ గా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ టెక్నిక్స్ అన్ని కూడా మేము నేర్పిస్తామండి. సో సెకండ్ ఇయర్ లో ఎస్పెషల్లీ పిల్లలకి ఇక్కడ ఓల్డ్ హెడ్ క్వార్టర్స్ కన్హా శాంతివనం ఉంది కదా, సో వాళ్ళు చాలా హ్యాపీగా దే విల్ హెల్ప్ అన్నమాట, మాకు కూడా హెల్ప్ చేస్తారు. పిల్లల్ని అక్కడికి తీసుకొచ్చి ఒక 3 days ఈ ప్రక్రియలన్నిటిని కూడా ఇంకా డీపెన్ గా ప్రాపర్ గా తెలుసుకునేటట్టుగా టు డీపెన్ దేర్ మెథడ్స్ అనేది చేపిస్తాం మేము. సో దీని వల్ల మెనీ లెవెల్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో మెయిన్ గా ఈ ఎగ్జామ్ టైంలో వాళ్ళు అవడానికి హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ అని ఉంటుంది. మీరు కూడా నార్మల్ వ్యూవర్స్ అందరూ కూడా నార్మల్ గా ట్రైనింగ్ ఏమీ అవసరం లేదు. సో నార్మల్ గా చూసుకొని టాప్ టు బాటమ్ బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతుంది అన్నట్టుగా మైండ్ కళ్ళు మూసుకొని ఎగ్జామ్ ముందు చేయొచ్చు. మా పిల్లలందరూ కూడా నేను చాలా సార్లు చెప్తాను. సో ఆ కంపోజర్ అంటే ఆ రిలాక్సేషన్ చేయడం వల్ల న్యాచురల్లీ బాడీ ఒక కామ్ స్టేట్ కి వస్తుంది. అండ్ మెయిన్ గా మన మైండ్ అనేది ఓన్లీ మన మీదే ఫోకస్ చేస్తుంది. సో మన మైండ్ ఇప్పుడు న్యాచురలీ ఇవన్నీ చేయకుండా, అంటే లైక్ రిజల్ట్ ఏమవుతుందో, పేపర్ ఎలా ఉందో, నాకు ఏమవుతుందో, అట్లాంటి ఫియర్స్ వల్ల మనకి బెంగ కలుగుతుంది యాక్చువల్లీ. సో మనకి మెయిన్ గా భయం రావడానికి కారణం అదే. మనం ఆల్రెడీ మన చేతిలో లేని కొన్ని ఫ్యాక్టర్స్ ని వి స్టార్ట్ టు స్పెక్యులేట్, దాని వల్ల మనకి భయం ఉంటుంది. ఇప్పుడు ఈ షోనే ఉంది సార్, ఈ షో మీరు చేస్తున్నారు, ఇంత కంఫర్టబుల్ గా అందరం కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. మనకి ఎవరికి కూడా మన మైండ్ లో ఇది ఎలా వస్తుంది, వ్యూవర్స్ ఏమనుకుంటున్నారు, అది బాగా వస్తుందా లేదా అనే దాని గురించి మనం ఎవరు కూడా ఆలోచించట్లేదు. అందుకే మనం ఓపెన్ సో మనం ఇలా ఫ్రీగా మాట్లాడుతున్నాం, ఎందుకంటే మనం అందరం కూడా ఆ కంపోజ్ స్టేట్ లో ఉన్నాం. సిమిలర్ స్టేట్ ఏ దాంట్లో కూడా హార్ట్ఫుల్నెస్ టెక్నిక్స్ అనేది ఎలా సో నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం అనే కాదు, ఏ ప్లేయర్ అయినా కానీ, ఎవరైనా ఇప్పుడు ఎగ్జామ్ కి వెళ్ళే ముందు స్టూడెంట్ అయినా కానీ, సో
ఆయన తన ఎనర్జీస్ మీద ఫోకస్ చేసుకోవాలి, తన బాడీ తన ఎలా ఉన్నది అనేది. అది ఫోకస్ అయినప్పుడు మిగతా ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది, రేపు పొద్దున్న రాస్తే ఎలా రాబోతుంది, మన నాకు మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఈ రకమైన థింకింగ్ అన్ని కూడా అక్కడ ఇమ్మీడియట్ గా కట్ అయిపోయి ఆ రూమ్ లో ఆ ఎన్విరాన్మెంట్ లోకి మనం విల్ బి సెల్ఫ్ ఇమ్మర్స్డ్. ఎప్పుడైతే మన మైండ్ మన హార్ట్ తోటి అది కంట్రోల్లోకి వస్తుందో అప్పుడు మన డెసిషన్ మేకింగ్ అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఉండబోతుంది. సో దాని మీద మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్ చేయాలండి. ఎందుకంటే 100 మంది బాగా చదివే పిల్లలు తీసుకున్నా అందులో సక్సీడ్ అయ్యేది ఒక 5-10 మంది. సో కేవలం దేర్ డెసిషన్ మేకింగ్ మీదే ఉంటుంది అదంతా కూడా. అది ఇంప్రూవ్ అయ్యే స్కిల్ కి డెఫినెట్లీ హార్ట్ఫుల్నెస్ టెక్నిక్స్ అనేది దే విల్ బి హెల్పింగ్ అ లాట్. సో నేను పర్సనల్ గా ఐ వాజ్ మేడ్ అ ట్రైనర్. సో మేము స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం అందరికి కూడా. ఐఎమ్ పర్సనల్ ట్రైనర్ ఆల్సో, సో హార్ట్ఫుల్నెస్ ట్రైనర్. కాలేజీలో ఏమన్నా స్టూడెంట్స్ కి అట్లా స్ట్రెస్ మేనేజ్మెంట్ సంబంధించిన డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ మా వాళ్ళ అందరికి కూడా చేస్తాం. అండ్ 9 ఎడ్యుకేషన్ విద్యానగర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఒక మెడిటేషన్ సెంటర్ కూడా. ఎవ్రీ సండే అక్కడ దగ్గర నుంచి పిల్లలు మిగతా వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా వచ్చి అక్కడ మెడిటేషన్ చేసుకుంటారు. సో మా క్లాస్ రూమ్ లో కూడా ఆ రకమైన వాతావరణం అదంతా కూడా రావడానికి అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దానికి తోడు ఆ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్న పిల్లలకి చెప్పడం చాలా ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు సింపుల్ గా ఎగ్జాంపుల్ మా మాస్టర్ గారు ఇదే ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇప్పుడు సముద్రం ఉంది, అందులో వాటర్ కంటిన్యూస్ అలలు వస్తూనే ఉంటాయి. దాంట్లో మనం ఏంటి అనేది లోపలికి చూడలేము, స్టిల్ గా ఉంటుంది పాండ్. సో అందులోకి మనకు డీప్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, క్లియర్ గా లోపలికి కనిపిస్తుంది, స్టిల్ గా ఉండేది. సో మన మైండ్ కూడా మన ఎగ్జామ్ టైంలో గానీ ఏదైనా పర్ఫామ్ చేస్తున్న టైంలో గానీ ఇలాంటి మీటింగ్ లో గానీ మనం మాట్లాడేటప్పుడు గానీ స్టిల్ గా కంపోజ్డ్ గా ఉండే మైండ్ తోటి డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ మోర్ థింగ్స్ దెన్ అన్స్టేబుల్ అండ్ ఎరాటిక్ మైండ్. సో ఆ మైండ్ కంట్రోలింగ్ థింగ్ బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్. ఎవరు సక్సీడ్ అయినా ఎవరిదైనా చూసుకోండి, డెఫినెట్లీ ఆ మెడిటేటివ్ స్టేట్, ఆ కంపోజ్ స్టేట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. మీరు ఇందాక ఆటల్లో చెప్పారు. సో గ్రౌండ్ లోకి వెళ్తుంటే ఒక 20,000 అండ్ మన గుజరాత్ వరల్డ్ కప్ మ్యాచ్ లో 1 lakh. సో 1 lakh మెంబర్స్ తో ఉన్న స్టేడియం లో వాళ్ళు ఆ రకంగా పర్ఫార్మ్ చేయగలిగారంటే డెఫినెట్లీ దే విల్ నాట్ బి థింకింగ్ అబౌట్ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు, రిజల్ట్ ఏమవుతుంది, నేను గెలుస్తానా లేదా, ఇవన్నీ ఆబ్వియస్లీ వాళ్ళు చూడలేరు. చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద అసలు ఏమీ పెట్టలేరు. అది చేయకుండా ఉన్నారంటే వాళ్ళపైన ఇంటర్నల్ ఫోకస్ ఉంటుంది. మన ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. గ్రేట్ బాస్కెట్ బాల్ టీమ్స్ యుఎస్ లో ఉన్నాయి, వాళ్ళు కంటిన్యూస్ గా ఒక స్ట్రీక్ లో గెలుస్తూనే ఉన్నారు. వాళ్ళ పేరుని ఇప్పుడు కరెక్ట్ గుర్తు రావట్లేదు, కానీ ఆ టీం అందరూ కూడా బిఫోర్ ది ఎగ్జామ్ కలిసి వాళ్ళందరూ మెడిటేట్ చేస్తుంటారంట. సో దానివల్ల ఒక రకమైన సినర్జీ వాళ్ళ మధ్య క్రియేట్ అవుతుంది, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మా పిల్లలకి కంటిన్యూస్ గా మేము చెప్తూ ఉంటాము. ఎగ్జామ్ కి వెళ్తూ ముందు ఆ రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పించాము. సో ఐ హోప్ ఇవన్నీ కూడా హెల్ప్ అవుతున్నాయి వాళ్ళందరికీ కూడా. ఇప్పటితోనే కాదు, రేపొద్దున వాళ్ళ లైఫ్ లో వేరే దగ్గరికి వెళ్ళినా. నిన్న 3 పిల్లలు వచ్చారు, నేను సాయంత్రమే 3 పిల్లలు వచ్చారు. వాళ్ళు 6 years బ్యాక్ మా కాలేజ్ నుంచి చదువుకొని వెళ్ళారు. సో నేను సాయంత్రం నేను కాలేజ్కి వెళ్ళిపోతున్న ముందే వచ్చారు పలకరిద్దామని. సో వాళ్ళ 3 కూడా ఇప్పుడు యుఎస్ లో అక్కడ ఇక్కడ ఎంఎస్ చేస్తూ మంచి మంచి జాబ్ లో పొజిషన్ లో ఉన్నారు. వచ్చి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు సార్ మీరు అప్పుడు మాకు ఆశ్రమం తీసుకెళ్లారు, మనం అందరం కలిసి అప్పుడు చెట్లు నాటాం, ఆ చెట్లు ఎలా ఉన్నాయి, అవి ఎంత ఉన్నాయి, అవన్నీ చాలా వాళ్ళు అవన్నీ మాట్లాడుతుంటే మాకు ఎంతో ఆనందం. యాజ్ అ టీచర్ గా సార్ అంటున్న సాటిస్ఫాక్షన్ ఎలిమెంట్ ఉంది చూడండి, దిస్ ఈస్ వాట్ మేక్స్ ఇట్ యునో ఆ హోమ్ గానీ అలాంటి వాతావరణంలో పిల్లలు చదువుకున్న ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఆ రకమైన వాతావరణానికి వాళ్ళు సపోర్టివ్ గా ఉంటే డెఫినెట్లీ స్టూడెంట్ చాలా అంటే నీట్ గా నీరు వేసిన మొక్క ఎంత చక్కగా ఎలా పెరుగుతుందో ఆ రకమైన దీంట్లో పెరుగుతుందండి. సో డెఫినెట్లీ హార్ట్ఫుల్నెస్ టెక్నిక్స్ అయినా, ఈ హార్ట్ఫుల్నెస్ అనే కాదు, అంటే నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి అది చెప్తున్నాను. స్టెబిలైజ్ చేసే టెక్నిక్స్ ఏవైనా కానీ, అది ఒక స్పోర్ట్ కంటిన్యూస్ గా ఒకటే రోజు ఒక ఫిక్స్డ్ అవర్ లో మనం ఒక స్పోర్ట్ కంటిన్యూస్ గా ఆడినా ఇట్ విల్ మైండ్ ఫిక్స్ అవుతుంది. ఆ రకంగా చేస్తే డెఫినెట్లీ స్టూడెంట్ కి చాలా బెనిఫిట్ అవుతుంది. అదే మీరు అన్నదాన్ని చిన్న యాడ్ చేస్తాను. స్ట్రెస్ గురించి ఒక స్టోరీ చెప్తున్నారు. స్వామి వివేకానంద ఒక పెయింటింగ్ అమ్ముతున్నాడు ఒక మార్కెట్ లో. అమ్మేవాడికి ప్రెజర్ ఉంది, అంటే ఎంత కొంటాడు అనేది. వీడు తక్కువ భావిస్తూ ఇంత రేటా చెప్తున్నాడు ఎట్లా అనేది కొనేవాడికి ఉంది.
కానీ పెయింటింగ్ కొనడం కాకుండా పెయింటింగ్ చూస్తూ నిల్చిన వాడు ఎంజాయ్ చేస్తున్నాడు యాక్చువల్గా. అంటే సాక్షి లాగా బతకాలి మనం. అంటే సాక్షి లాగా జీవించినప్పుడు జస్ట్ ఏది లేకుండా డిటాచ్మెంట్ తో చేస్తే చాలా పీస్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ జస్ట్ యాజ్ ఎవిడెన్స్, ఎగ్జామ్ వస్తుంది పోతున్నాం, జస్ట్ ఏది వచ్చేది రాసేస్తాం, సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ పీస్ అదంతా కూడా వస్తుంది. సో ఇట్లా చాలా బేసికల్ గా ఏమైందంటే సార్, ఈ ఎంతసేపు వీడికంటే వాడు తక్కువ, వీడికంటే వాడు ఎక్కువ, వీడి ఈ ర్యాంకు ఆ ర్యాంకు, వీడు ఈ స్టూడెంట్, వీడు ఎన్ఐటి, వీడు డల్, వీడి వేస్ట్, వీడికి ఎంసెట్ కూడా రాదు, దాంతో చూస్తున్నారు తరాజు తోటి. కొన్ని కాలేజెస్ సోకాళ్ళు నెంబర్ 1 నెంబర్ 2 కాలేజెస్, వాడికి చదువు రాకుండా వాడు మనిషి కాదు అసలు, వాడు బతకడం కూడా వేస్ట్, వాడు సంతోషపడే హక్కు లేదు, ఆట ఆడుకునే హక్కు లేదు, జోగు చెప్పే విషయం లేదు, తినే హక్కు లేదు, వాడిని భోజనం బాగా కూడా చదివేమొచ్చరా అంటున్నాడు. అంటే ఒక రకంగా ఒక జనరేషన్ మొత్తాన్ని స్పాయిల్ చేసిన, తెలిసి చేస్తున్నాడా తెలియజేస్తున్నాడా కానీ ఒక రకంగా మీలాంటి వర్తమాన కాలేజెస్ ఇట్లాంటి రీప్లేస్మెంట్ రావడం వల్ల ఒక ఇండిపెండెంట్ డెమోక్రటిక్ ఎకో సిస్టమ్ బిల్డ్ కావాలి. ఎక్కువ 50 మంది ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవాలి, అందరు కావాలి, ఓపెన్ ఆప్షన్స్ ఉండాలి, వాళ్ళు చదువుకోవాలి, తోచేకాలు చదువుకోవాలి, మంచి కోచింగ్ తీసుకుని అప్పుడు ఓపెన్ డెమోక్రటిక్ కాంపిటీషన్ ఉండాలి. ఇది ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డ్ అవుతుంది మీలాంటి అనేక కాలేజెస్ వల్ల. దానికోసం మేము కూడా ఎస్బీఆర్ టాక్స్ తరఫున ప్రతిష్టాన్ గురించి కూడా మా వంతు కూడా మన ఉద్దేశం ఏంటంటే ఎవడి మోనోపాలి ఉండకూడదు. డెమోక్రటీ ఎవరైనా ముగ్గురు కలిసి ఒక చిన్న రూమ్ తీసుకొని ఇన్స్టిట్యూట్ చేసుకుని మరి క్వాలిటీ ఉంటే వాళ్ళు సక్సెస్ కావాలి, క్వాలిటీ మీద పోవాలి. ఇది రియల్ ఓపెన్ మార్కెట్ సిస్టమ్ అంటున్నాం ఎకనామిక్స్ లో కూడా. సో ఇట్లాంటి సిస్టమ్ ఇప్పుడు హైదరాబాద్ రావడం సంతోషం. ఎవరి మోనోపాల్, ఈ కోచింగ్ అనేది ఒక ముగ్గురు టీచర్స్ కలిసి ఒక రూమ్ తీసుకొని ఒక రూపాయి ఖర్చు పెట్టచ్చు. దీనికి ఇంత పెద్ద వ్యవస్థలు, ఇంత టెక్నాలజీస్, ఇంత మిషనరీస్, ఇన్ని కార్పొరేట్ వాళ్ళు, ఇంత అవసరం లేదని నా అభిప్రాయం.